ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ రాగానే కుంగిపోవద్దని ధైర్యంతో క్యాన్సర్ ను జయించాలన్నారు ప్రతిమా ట్రస్ట్ ఫౌండేషన్ మెంబర్ డాక్టర్ హరిణి. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ ను జయించవచ్చన్నారు సినీ నటి గౌతమి. ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలో క్యాన్సర్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ నటి గౌతమి హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం కాళోజీ నారాయణరావు కళాక్షేత్రంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన సదస్సుకు సినీ నటి గౌతమి, ఎంపీ కడియం కావ్య, ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకురాలు, క్యాన్సర్ వైద్య నిపుణులు హాజరయ్యారు. క్యాన్సర్ రాగానే కుంగిపోవద్దని ధైర్యంతో క్యాన్సర్ ను జయించాలన్నారు ప్రతిమా ట్రస్ట్ ఫౌండర్ మెంబర్ డాక్టర్ హరిణి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా క్యాన్సర్ బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని, మన దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత సేవల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కావాల్సింది నమ్మకం. నమ్మకం మీదనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. నమ్మకం, ఆ నమ్మకం పెట్టుకొని మనం అందరం కలిసి పోరాడదాం క్యాన్సర్పై. తప్పకుండా ఇక్కడ ఉన్న వారియర్స్ నుంచి వాళ్ళ స్ట్రెంగ్త్ని మనం ఇన్స్పిరేషన్ లాగా తీసుకుందాం. ఇక్కడ ఉన్న సర్వైవర్స్లో వాళ్ళ జర్నీలో ఉన్న హోప్ని ఇన్స్పిరేషన్ లెక్క తీసుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్, రీసెర్చర్స్, కేర్ గివర్స్, సిస్టర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరి నుంచి మనం డెడికేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం కలిసికట్టుగా ఈ క్యాన్సర్ని పై పోరాడదాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది మనం విజయం సాధిస్తామని. తను క్యాన్సర్ తో పోరాడి జయించానన్నారు సినీ నటి గౌతమి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ ను జయించొచ్చని, తనకు క్యాన్సర్ వచ్చి 20 ఏళ్ళు అవుతోందని ధైర్యమే క్యాన్సర్ ను జయించేలా చేసిందన్నారు గౌతమి. మీరు ప్రోయాక్టివ్గా ఉండి ఈ క్యాన్సర్ అనేది ఒక సర్ప్రైజ్గా కాకుండా అది వస్తుండే మనం చూసి దాన్ని మనం అటాక్ చేసి అది ఒక అడుగు ముందేసే ముందర మనం దాన్ని నాశనం చేసేయాలి. వి షుడ్